ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్ స్వాహా. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. మాత ఇవన్నీ చేయిస్తున్నారేంటి? అసలు ఇదేం హోమం? అయ్యా, హోమం ముగిసే వరకు కాస్త ఓపిక పట్టండి. నేను చెప్పినట్టుగా చెయ్యండి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. సహస్రమూర్తయే సహస్రపాదాయ శిరోర్బాహవే ధనం ధాన్యం పశుం బహుపుత్రాభం సంవత్సరం దీర్ఘమాయుః. ఓం శతమానం భవతి సదాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇప్పుడు అమ్మవారి పూజకు వెళ్దాం రండమ్మా. అమ్మయ్యా, వచ్చేశారు. లోపలికి రండి పంతులు గారు. అలాగే. నన్ను వ్రతం చేయడానికి పిలిచి మీరెక్కడికి వెళ్ళారు? గుడిలో పులిహార శనగలు దద్దోజనం పెడుతున్నారంటే వెళ్ళి తినొచ్చాం. ఏమిటో కలికాలం. రండి బాబు, ఇంట్లోకి వెళ్దాం. రావాలనిపించట్లేదు చారుకేశ. ఇప్పుడు కూడా పంతమేంటి బాబు? చాణక్య సార్ మన ఇంటికి వచ్చి పిలిచారు. మనం చెప్పామని గుడికి వచ్చారు. మీరు ఇక్కడ దాకా వచ్చి ఇంట్లోకి రాకపోతే బాగోదు. పంతం కాదు చారుకేశ, బాధగా ఉంది. దివ్య పెళ్లికి శాపానికి సంబంధం లేకపోయింటే సంతోషంగా వచ్చుండేవాణ్ణి. తన ప్రాణం తీసే పెళ్లి జరిగిపోయింది. పెళ్లి తర్వాత చేసే ప్రతి తంతు దివ్యని చావుకి దగ్గరగా తీసుకెళ్తుంది. ఎలా రమ్మంటావు చెప్పు? శాపం గురించి మీకు నాకు తెలుసు బాబు. అమ్మాయి గారికి ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలీదు. కారణం ఏదైనా ఇప్పుడు మీరు లోపలికి రాకపోతే మనసులో ఏదో పెట్టుకుని మీరు రాలేదనుకుంటారు. మీ మనసులో ఉన్నది కోపం కాదు, బాధ అని వాళ్ళకి తెలియదు కదా. రండి బాబు, సత్యనారాయణ స్వామి వ్రతం చాలా మంచిది. ఆ సత్యదేవుడు అమ్మాయి గారిని తప్పకుండా కాపాడతాడు. మీరు రండి బాబు. ఆగు. నేను నీ ఇంటికి వస్తే గెట్ అవుట్ అన్నావు. ఇప్పుడు నా ఇంటికి ఎలా వస్తున్నావు? నా
మా ఇంట్లో అడుగుపెట్టే అర్హత నీకుందా? అన్నయ్య ఏం చేస్తున్నావు? కాసేపు నువ్వు కామ్గా ఉండు శశి. ఇది నేను తను తేల్చుకోవాల్సిన విషయం. ఏంటి సార్ ఇది? మీరే కదా అందరినీ వ్రతానికి రమ్మని పిలిచారు, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు? చారుకేశా, ఇప్పుడు నువ్వు నా పియ్యవి కాదు. నా ఇంటి విషయాల గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. ఇంతదాకా వచ్చి ఇప్పుడేంటి బాబు? సారీ బామ్మగారు, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇంటికొచ్చిన అతిథిని పలకరించే సంస్కారం లేదా మీ మనవడికి అని నిన్న నాతో నువ్వు అన్నావు. ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి బాబు? తప్పకుండా తనని ఇంట్లోకి పిలుస్తానా ఆంటీ, కానీ నా ప్రశ్నలకు సమాధానం చెప్పి లోపలికి రావాలి. ఈడేంటే పిట్టింగ్ పెడుతున్నాడు? ఆ అభిగాడి కోపానికే ఏదో పరీక్ష పెడుతున్నాడు. ఏంటి బాబా ప్రశ్నలో? క్వశ్చన్ నెంబర్ 1, తనకు ఈ ఇంటికి ఏమిటి సంబంధం? ఏ సంబంధంతో నిన్నను మా ఇంటికొచ్చి ఈ ఇంటికి రమ్మని పిలిచావో అదే సంబంధం. ఈ ఇంట్లో నీకు సంబంధించింది ఏమైనా ఉందా? నా చెల్లెలుంది. ఎందుకుంది? నువ్వు తన మెడలో తాళి కట్టావు కాబట్టి. అంటే అది పెళ్లి అని నువ్వు ఒప్పుకుంటున్నావా? నాకంటే ముందు నువ్వు ఒప్పుకుని బతికిపోయావు. ఓహో, లేదంటే నన్ను చంపేసేవాడువా? బావమరిది బతుకు కొడతాడు అంటారు కదా, అలా వదిలేశాను. అంటే బావమరిది నన్ను కూడా ఒప్పేసుకున్నావా? ఒప్పుకున్నాను కాబట్టే వచ్చాను. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. బావమరదంటే పెళ్లికి ముందే బావగారికి కట్న కానుకలు ఇవ్వాలి, పెళ్లిలో గొడుగు పట్టి కాశీయాత్రకు తీసుకెళ్ళాలి, కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలి. ఇవన్నీ నువ్వు చేశావా? లేదు కదా? ఇప్పుడు చెయ్యి, ఇంట్లోకి రానిస్తాను. కట్న కానుకలేం వద్దు, కాశీయాత్ర కూడా వద్దు. జస్ట్ నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నీ నెత్తిన జల్లుకుని లోపలికొచ్చాయి. అన్నయ్య ఇప్పుడు అవన్నీ అవసరమా? అవసరమే. చెల్లి పెళ్లి చేయాలంటే అన్నయ్యకి ఎంత నొప్పి ఉంటుందో తనకి తెలియాలి కదా. ఇదేంటి గుడ్లగూబలా మిడిగుడ్లేసుకుని సైలెంట్గా అలా చూస్తుంది? అన్నయ్యని ఎలా సేవ్ చెయ్యాలా అని ఆలోచిస్తుందా? ఇంత పక్కాగా ప్లాన్ చేశాక ఎలా సేవ్ చేస్తుంది? ఏంటి, నేను నిన్ను బావమరిదిగా ఒప్పుకోవాలంటే నేను చెప్పింది చెయ్యాలి. చేస్తావా? చేస్తాడు. మీరు అడిగినవన్నీ మా అన్నయ్య చేస్తాడు. మీకు కట్న కానుకలు ఇస్తాడు. ప్రైవేట్ జెట్లో రియల్ గా కాశీకి తీసుకువెళ్ళి తీసుకొస్తాడు. మీ కాళ్ళు కడిగి కన్యాదానమూ చేస్తాడు.
అభిగాడిని అనవసరంగా ఇరికిస్తుంది. అమ్మ దివ్య, ఆ మాట నువ్వు చెప్పకూడదు, అభి చెప్పాలి. ఎగ్జాక్ట్లీ బామ్మగారు, అదే నేను చెప్పబోతున్నాను. అభి గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా? నువ్వుండు నానమ్మా. అవేవీ అవసరం లేదు వదినా. నాకు కావాల్సేసి బావగారి కాళ్ళు కడగడం తప్పు కాదు బాబు, పైగా పుణ్యం కూడా. అది అమ్మాయి గారికి కలిసి వస్తుంది. ఒక్క నిమిషం అన్నయ్య, నేను చెప్పాల్సింది ఇంకా ఉంది. ఏ మీ అన్నయ్యతో స్పెషల్గా ఇంకేమైనా చేయించబోతున్నావా? మీ గొంతెమ్మ కోరికలు ఇంకా ఏవైనా ఉంటే అడగండి నాథా, అన్నీ తీరుస్తాం. ఇదేంటి రివర్స్లో వస్తుంది? అమ్మాయి గారు ఏదో మాస్టర్ ప్లాన్ వేసినట్టున్నారు. కానీ రేపు శశి పెళ్లిలో మీరు కూడా ఈ రోజు మా అన్నయ్య చేసినవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇలా వచ్చావా? చెప్తా. వై నాట్? నాకు అలాంటి ఈగో ఏం లేదు, చేస్తాను. మళ్ళీ మాట తప్పరుగా. నేను కట్టిన తాళి మీద ఒట్టు, చేస్తాను. ముందైతే మీ అన్నయ్యని చేయమను. మా అన్నయ్య అవి చేయడానికి ముందు మీరేం చేశారో చెప్పండి. నా తలపై జీలకర్ర బెల్లం పెట్టారా? సన్నికళ్ళు తొక్కారా? సప్తపది నడిచారా? తలంబ్రాలు పోసారా? బిందెలు ఉంగరాలు వేశారా? అరుంధతి నక్షత్రం చూపించారా? ఏం చేశారు? కనీసం మంగళ వాయిద్యాలు వేద మంత్రాలు కూడా లేకుండా నా మెళ్ళో తాళి కట్టేశారే, ఆఖరికి పప్పన్నం కూడా పెట్టలేదు. మీరేది శాస్త్ర ప్రకారం చేయలేదు. సో మా అన్నయ్య మీరు అడిగింది చేయనవసరం లేదు. భలే ట్విస్ట్ ఇచ్చావు దివ్య. అవన్నీ చేయకపోయినా నువ్వు నా భార్యవని ఒప్పుకున్నాను కదా. హా, మా అన్నయ్య కూడా మీరు తన బావ అని ఒప్పుకున్నాడు కదా. ఇందాక మీ అన్నయ్యతో చేయిస్తానని నువ్వు ఒప్పుకున్నావు కదా. ముందు మీరు చేయాల్సినవి చేయండి, తర్వాత మా అన్నయ్య చేయాల్సినవి చేస్తాడు. అంటే మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకోవాలా? మొదటి నుంచి మొదలు పెట్టాలా? మీకు ఓకే అయితే నాకేం అభ్యంతరం లేదు. అయ్యా, అందుకు ఇప్పుడు సమయం లేదు. రాహుకాలం వస్తుంది. ఈ ముహూర్తంలో వ్రతం మొదలు పెట్టకపోతే మళ్ళీ దగ్గరలో మంచి ముహూర్తం లేదు. అమావాస్య కూడా వస్తోంది. తర్వాత మీ ఇష్టం. ప్లీజ్ అన్నయ్య, ఇంకా వదిలే, వ్రతం చేద్దాం పద. ఓకే, మా అన్నయ్యని లోపలికి పిలవండి మరి. పిలువు అన్నయ్య. బావమరిది గారు, లోపలికి దయచేయండి. పదండి సార్. స్వామి నమః. ఐమహోత్తస్తు మహోత్తాస్తు. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః.
ఓం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతరస్సుతి శ్రీమన్మహాగణాధిపతయే నమః. అంటే అమావాస్య రోజు దివ్యకి ప్రమాదం పొంచి ఉంది. ఆగో! ఎక్కడికి వస్తున్నావు? వ్రతానికి. ఎవరు పిలిచారు? ఈ పిన్నికి పిలుపులు అవసరమా అభి? ఇది నువ్వు రాకూడని చోటు, నీలాంటి వాళ్ళు అడుగు పెట్టకూడని చోటు. వెళ్ళిపో. నేను మీ అమ్మ లాంటి దాన్ని అభి, నాతో ఇలా మాట్లాడకూడదు. అమ్మ చెల్లెలివి కాబట్టే మాటలతో చెప్తున్నాను. మరో ఆడదయ్యుంటే ఆడది పెద్దది అని కూడా చూసేవాణ్ణి కాదు. నిన్ను చూస్తుంటే కోప్పడాలో లేక జాలి పడాలో తెలియట్లేదు. నా గురించి తెలిసి కూడా నాకు వార్నింగ్ ఇస్తున్నావు. అంత త్వరగా చావాలనుందా? సగం జీవితం చస్తూ బతికావు, మిగతా సగమైనా బాగా బ్రతికిచ్చావు. నా జీవితం గురించి పక్కన పెట్టు, ముందు మీ చెల్లి జీవితం గురించి ఆలోచించు. దివ్యను టచ్ చేస్తే చంపేస్తాను. నేను టచ్ చేయండిరా. నువ్వు నీ వంశం 5 తరాలుగా ఆపలేని శక్తి నీ చెల్లిని చంపేస్తుంది. శాపం దివ్యను బలి తీసుకోబోతోంది. ఏంటి ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? నీకంటే ముందు పుట్టిందాన్ని, ఆ మాత్రం తెలుసుకోలేనా? ఈ విషయం తెలిసి పాపం చారుకేశ నాన్నకు నోరు చెయ్యి పడిపోయింది. ఏమి చేయలేక మంచాన పడ్డాడు. నోరు చెయ్యి బాగానే ఉన్నా నువ్వు ఏమి చెయ్యలేవు. నువ్వే కాదు, ఆ దేవుడు కూడా ఏమి చెయ్యలేడు. అందుకు సాక్ష్యమే మీ అమ్మ చావు, అంతకు ముందు కోడళ్ళ చావులు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు శాపమే నీ చెల్లిని చంపుతుంటే
నేనెందుకురా నా ఎనర్జీని వేస్ట్ చేసుకుంటాను? ఇప్పుడు నేను వచ్చింది ఈరోజో రేపో ఆరిపోయి నీ చెల్లిని చివరిసారిగా చూద్దామని. నేనుండగా నా చెల్లికి ఏమి కానివ్వను. నా ప్రాణం అడ్డేసైనా సరే కాపాడుకుంటాను. పిచ్చోడా, అది మీ నాన్న, జేజీ, జేజమ్మ, తాత ముత్తాతల వల్లే కాలేదు. అయినా నువ్వెవరితో పోరాడతావు? శాపమే మనిషి కాదు, మానవాతీత శక్తి.